ఈ రోజు మీ అందరి డౌట్ నేను క్లియర్ చేయబోతున్నాను అన్నమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ అయితే నాకు వచ్చింది గాయ్స్. బట్ నాకు మాత్రం నా బ్యాక్ బోన్ వచ్చేసి నా ఎనిమీస్ అన్నమాట. వీడియోస్ అన్నిటికీ ఏమైనా ట్రిక్ ఉందా అంటే అమౌంట్ ఎలా స్టార్ట్ అవుతుంది, అమౌంట్ ఎట్లా వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. ఈ యూజ్ అయితే చాలా పాకెట్ మనీకి, లేదంటే ఏదైనా కూరగాయలు కొనడానికి, లేదంటే నాకేమైనా టైం పాస్ కానప్పుడు ఫుడ్ తినడానికి బయటకు వెళ్ళి పానీపూరి లోపల ఏముంది, గోల్డే ఉంది అనుకుంటున్నారా? తీసుకున్నాను అనమాట. దాంట్లో కూడా అప్లై చేశాను అనమాట, మోజులో కూడా. సో మోజులో కూడా నాకు మోజులో ఎట్లా అంటే వీక్లీ అమౌంట్ పడుతుంది అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ. సో ఈ రోజు మీ అందరి డౌట్ నేను క్లియర్ చేయబోతున్నాను అనమాట. సో మీ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు. నేనైతే ఫుల్ ఎగ్జైట్ గా ఉన్నాను. సో ఆల్రెడీ మీరు thumbnail చూసారు కదా. సో మనకి డబ్బులు వచ్చాయా ఇలా వీడియోస్ చేస్తే అని చెప్పేసి. సో ఫైనల్ గా అయితే నాకు డబ్బులు వచ్చాయి. సో అవి ఎలా వచ్చాయి, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. అండ్ వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో మీకు ప్రతిదీని కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ అస్సలు బోర్ కొట్టకుండా నేనైతే మీకు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఎవరైతే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నారో కొత్తగా, సో వాళ్ళకి అమౌంట్ ఎలా వస్తుంది అనేది వాళ్ళకి ఈ వీడియో ద్వారా వాళ్ళకి మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఎలా చేయాలి, వీడియోస్ చేస్తే ఎట్లా అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఈ వీడియో చూస్తే. సో మిగిలిన వాళ్ళకి ఏంటంటే నాకు అసలు డబ్బులు ఎలా వచ్చాయని తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. సో నేనైతే ఫైనల్ గా నాకైతే ఈ వీడియోస్ చేయడం ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాకు ఒక పాకెట్ మనీకి వస్తే చాలు, డైలీ నీడ్స్ కి యూజ్ అయ్యేటట్టు వస్తే చాలు అనిపించింది. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ అయితే నాకు వచ్చింది గైస్. సో ఐఎమ్ ఫుల్ రియల్లీ హ్యాపీ అన్నమాట. సో ఎలా వచ్చాయి అంటే, సో ఇట్లా మనం వీడియోస్ చేయాలంటే యాక్చువల్ గా చాలా మందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. బట్ నాకు మాత్రం నా బ్యాక్ బోన్ వచ్చేసి నా ఎనిమీస్ అన్నమాట. సో ఎనిమీస్ అని ఎందుకు అంటున్నానంటే, సో ఎనిమీస్ వల్లనే కదండి మనము గ్రో అప్ అయ్యేది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఆబ్వియస్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఎప్పుడు కూడా మనకి చేయొద్దు అని చెప్పారనమాట. ఏదైనా మనం సక్సెస్ కి రీచ్ అవుతున్నామంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. చేయు కదా, ఏదో ఒకటి చేయు అని వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. బట్ మన ఎనిమీస్ ఎట్లా అంటే మనం సక్సెస్ కి రీచ్ అవుతుంటే ఖచ్చితంగా మనని డౌన్ చేయాలని చూస్తుంటారు అనమాట. సో అట్లా నా ఎనిమీస్ నన్ను డౌన్ చేద్దామని ట్రై చేశారు. బట్ నేను అస్సలు ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోకుండా నా సక్సెస్ ని, నా డెస్టినేషన్ కి అయితే నేను ఆల్మోస్ట్ రీచ్ అయ్యానని అనిపించింది. బట్ ఆల్మోస్ట్ అంటే హాఫ్ కి రీచ్ అయ్యాను, ఇంకా చాలా ఉంది నేను రీచ్ అవ్వాల్సింది. బట్ నేను ఇలా గ్రో అప్ అవ్వడానికి నా బ్యాక్ బోన్ నా ఎనిమీస్ అని ఎందుకు అంటున్నానంటే, సో దానికంటే ముందు నేను అది చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్ గా మనకైతే 4 అకౌంట్స్ ఉన్నాయి ఈ ఐడి మీద, మోనమేష్ క్రియేటివిటీ మీద. సో ఒకటి వచ్చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మోజ్, ఫేస్బుక్. సో ఈ 4 అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో మిగతావి కూడా ఉన్నాయంట ఇట్లా వీడియోస్ చేసేటి. బట్ మనమైతే ఈ 4 అకౌంట్స్ యూజ్ చేస్తున్నాము. సో ఈ 4 అకౌంట్స్ ఎందుకనంటే చాలా మంది వేరే దాంట్లో మన వీడియోస్ షేర్ అవ్వడం వల్ల నేను రిప్లై ఇవ్వట్లేదంట. వాళ్ళు కమెంట్ చేస్తుంటే నాకు కొంత ప్రౌడ్ అది ఇది అని చెప్పేసి కమెంట్లు చేస్తున్నారు. నో, మనకి ఈ 4 అకౌంట్స్ ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళకి రిప్లైస్ ఇస్తున్నాను. చూసుకోండి, నా కమెంట్స్ కింద కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ 4 అకౌంట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈ 4 అకౌంట్స్ ద్వారా కూడా మనకి డబ్బులు వస్తాయని నాకు తెలుసు. సో ఈ రీసెంట్ గా అయితే మనకి ఇన్స్టా, మోజు, ఫేస్బుక్ ఈ మూడిట్లలో రీసెంట్ గా అమౌంట్ వస్తుందని తెలుసు. ఫేస్బుక్ ఎప్పటి నుంచో వస్తుందని తెలుసు, బట్ నాకు రీసెంట్ గా తెలిసింది. యూట్యూబ్ గురించి అయితే నాకు 2016 లోనే తెలుసు అనమాట, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి. సో అప్పుడు నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు మనకి అంత నాలెడ్జ్ లేదు, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా thumbnails పెట్టాలి, ఎట్లా క్యాప్షన్స్ పెట్టాలి, అవన్నీ మనకి నో ఐడియా. మీకు ఇక్కడ వీలైతే నేను పెడతాను, అది వేరే ఐడితోని నేనైతే క్రియేట్ చేశాను. బట్ అప్పుడు టిక్ టాక్ ఉండడం వల్ల మనం టిక్ టాక్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేసాము. సో టిక్ టాక్ ఎప్పుడైతే బ్యాన్ అయిందో మళ్ళీ అందరు యూట్యూబ్ అయితే
స్టార్ట్ చేశారు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి. సో బై ద వే అప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో నేను 2020 ఎండింగ్ లో, ఇయర్ ఎండింగ్ లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఐడితోని, మోనా మహేష్ క్రియేటివిటీ ఐడితోనైతే మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత నేను ఓన్లీ యూట్యూబ్ ఒక్కటే నేను స్టార్ట్ చేశాను అనమాట. యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడము ఎట్లా అంటే ఇప్పుడు అప్పుడు నుంచి ఇప్పటికీ నేను కొంచెం నాలెడ్జ్ తెలుసుకున్నాను అనమాట యూట్యూబ్ గురించి. కాపీరైట్స్ ఉండొద్దు, సో క్యాప్షన్స్ ఎట్లా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎట్లా పెట్టాలి, థంబ్నెయిల్స్ ఎట్లా పెట్టాలి అన్ని నేను నేర్చుకున్నాను అనమాట. సో మెల్లిమెల్లిగా ఇది స్టార్ట్ చేస్తుంటే తర్వాత ఇన్స్టాగ్రామ్ అని రీల్స్ అన్ని ఇట్లా వచ్చింది అనమాట, సేమ్ లైక్ టిక్ టాక్ లాగా. సో అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయడం కూడా నాకు అంత ఐడియా లేకుండా అనమాట. సో ట్రై చేద్దాం అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ కూడా ట్రై చేశాను. బట్ నో వ్యూస్, నో కమెంట్స్, నో ఫాలోవర్స్, ఏం లేదనమాట. ఏం కాదులే లైట్ తీసుకుందాం అన్నట్టుగా అట్లా సాగిపోయింది అనమాట. బట్ నేను సాంగ్స్ కి లిప్సింక్ ఇవ్వడం, డైలాగ్స్ కి లిప్సింక్ ఇవ్వడం అట్లా చేస్తుండే అనమాట. సో ఇట్లా వీడియోస్ చేస్తుంటే ఎట్లా అంటే నా ఎనిమీస్ ఉన్నారు కదా, నా వీడియోస్ వల్ల వాళ్ళు కొంచెం కమెంట్ చేశారనమాట. కొంచెం నెగిటివ్ గా కమెంట్ చేయడం వల్ల ఎట్లా అంటే ఇక చెప్పిన నా పర్సనల్ లైఫ్ లోకి ఇంటర్ఫియర్ అయ్యారనమాట. అది నా పర్సనల్ లైఫ్, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది కదా. ఎవరో చెప్తే వినేంత స్టేజ్ లో అయితే లేరు కదా, ఇప్పుడున్న జనరేషన్ అయితే అట్లా లేరు కదా. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళే డిసైడ్ అవుతున్నారు, ఒకరు చెప్తే వినే స్టేజ్ లో అయితే లేరు కదా. ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు మా పర్సనల్ లైఫ్ లోకి ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల నేను మా హస్బెండ్ అయితే ఒకటే డెసిషన్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు ఎవరో అన్నారని చెప్పేసి నువ్వు వీడియోస్ చేయడం ఆపేస్తావా అని చెప్పేసి, అంటే ఇంకా నేను వీడియోస్ ఆఫ్ చేసేస్తే ఎట్లా అంటే ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. నేను చేసేది ఇంట్లో ఉండి వీడియోస్. చాలా మందికి డౌట్ నేను జాబ్ చేశానని. నేను జాబ్ చేయను అనమాట, నేను హౌస్ వైఫ్, నేను ఇంట్లోనే ఉంటాను అనమాట. ఏదైనా టైం పాస్ కి నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట. నా డ్రెస్సెస్ నేను అట్లా స్టిచ్ చేసుకోవడం, లేదంటే వేరే వాళ్ళే అట్లా కుట్టడం చేస్తాను అనమాట. అట్లా వీడియోస్ టైం పాస్ కి వీడియోస్ చేస్తుంటాను. సో మా హస్బెండ్ ఉండి సో వీడియోస్ చేస్తే కూడా డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకు నువ్వు టైం ఎందుకు వేసినావు, నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే నీకు కూడా డబ్బులు వస్తాయి, నువ్వు ఎంతో కొంత కష్టపడి. అప్పటికి మనం యూట్యూబ్ లో మనకి 2K ఫాలోవర్స్ అప్పటికి వచ్చేసినారు అనమాట. బెటర్ 2K ఫాలోవర్స్ వచ్చిరు కదా, నువ్వు ఇంకా ట్రై చేయి. 2K అంటే చాలా ఎక్కువ మనకి అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి 2K రావడమే చాలా ఎక్కువ. నువ్వు ఇంకా ట్రై చేయి, ఎంతో కొంత ట్రై చేయి, నీకు ఏదో ఒక వీడియో క్లిక్ అయితే. అట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు సపోర్ట్ చేయడం, నువ్వు ఒక మంచి కంటెంట్ తీసుకొని చేయి, ఎట్లనైనా సరే నువ్వు క్లిక్ అవుతావు అని చెప్తే సరే అని చెప్పేసి. సో ఇంకా నేను ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్తుంటే ఇంకా మా హస్బెండ్ నుండి నువ్వు అస్సలు వాళ్ళ మాటలు పట్టించుకోకు, సో ఎవరు పెడితే మనం తినే స్టేజ్ లో లేవు కదా, మన కష్టమైనా మనం కష్టపడాలి. సో నువ్వు ఖచ్చితంగా నువ్వు వీడియోస్ చెయ్యి, నువ్వు ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. అంతే కాకపోతే ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా క్లిక్ అవుతున్నాయి కదా, అట్లా చేద్దాం అని చెప్పేసి మా హస్బెండ్ సపోర్ట్ చేశారు అనమాట. సో మా హస్బెండ్ అట్లా అన్న తర్వాత ఇంకా బిఫోర్ కూడా మా హస్బెండ్ సపోర్టే, బట్ ఎక్కడో ఒక దగ్గర తిడుతుండే అనమాట. ఎందుకు అవసరమా ఈ గిట్లెందుకు చేసిన వీడియో, అట్లెందుకు చేసిన వీడియో అని ఇట్లాంటి కొంచెం పెడుతుండే అనమాట, లింక్స్ పెడుతుండే మా హస్బెండ్. సో ఎప్పుడైతే నేను వాళ్ళందరూ అట్లా అనేసరికి నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేసరికి నేను కూడా వీడియో చేస్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ కంటెంట్ లో చేద్దాము, ట్రై చేయి, ఇట్లా స్క్రిప్ట్ ట్రై చేయి నువ్వు అని చెప్పేసి అన్నారనమాట. ఇక విత్ ఇన్ 15 days లోనే నేను ఇక ఒకటి డిసైడ్ అయినా అనమాట. ఎట్లా అంటే ఓన్ గా చేద్దామని మా హస్బెండ్ ఎప్పుడైతే ఐడియా ఇచ్చాడో, సో సరే ఓన్ గా చేద్దామని చెప్పేసి అప్పుడు దసరా సాంగ్ ది అయితే ఇట్లా వైరల్ అవుతుంది అనమాట సాంగ్. సో ఆ సాంగ్ కి ఇట్లా చేద్దామని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాం మీకు వీడియోస్, ఇట్లా చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ తోటి అన్నాను అనమాట. సరే చేద్దాం పట్టు అని చెప్పేసి ఒక్క వీడియోనే చేసామన్నమాట ఆ వీకెండ్ లో. సో అదే మంచిగా 1 week, నెక్స్ట్ వీక్ వరకు మాకు 1 million వ్యూస్ వచ్చింది అనమాట 1 week లోనే. సో చూసావా ఈ వీడియో మంచిగా వైరల్ అయింది, ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే మనం నిజంగా ఇట్లా చేద్దాం, మంచిగా వైరల్ అవుతున్నాయి అని చెప్పేసి అట్లా మెల్లిమెల్లిగా ఇద్దరం. ఆయనకి ఎప్పుడైతే ఆఫీస్ కి లీవ్ ఉంటుందో ఆ రోజు సాటర్డే సండే మా హస్బెండ్ కి ఆఫ్ అనమాట. సో ఆ రోజులలో ఏదైనా ఒక రోజు మేము వీడియోస్ చేస్తాం అనమాట, ఒక డే మొత్తం. సో చాలా టైం టేకింగ్ ఉంటుంది అనమాట, ఒక్కొక్క క్లిప్స్ చేసుకోవడానికి ఇద్దరము ఇంట్లోనే చేసుకుంటాం అనమాట, ట్రైపాడ్ పెట్టుకొని ఇద్దరం ఇంట్లో చేసుకునేది. సో అట్లా వీడియోస్ చేస్తుంటే అది విత్ ఇన్ 1 week లోనే 1 million వెళ్ళిపోవడం. దాని తర్వాత ప్రతి వీడియో ఇంకా మిలియన్ లో వెళ్ళిపోవడము, అసలు ఫాలోవర్స్ పెరిగిపోవడము, అండ్ కమెంట్స్ రావడము, షేర్స్ వెళ్ళిపోవడము, ఆ కమెంట్స్ అవుతుంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించడం, నవ్వుకోవడం. ఆ కమెంట్స్ మీద కూడా ఒక వీడియో చేద్దామని కూడా అనుకున్నాం ఇద్దరము, బట్ కుదరలేదు అనమాట. ఆ కమెంట్ చూస్తుంటే ఫుల్ నవ్వుకోవడం, అసలు ఎట్లా అంటే అసలు అంత కామెడీ వస్తాయి అనమాట. ఒక్క కమెంట్ కూడా అసలు బ్యాడ్ గా కూడా రాలేదన్నమాట. ఒక్క కమెంట్ అయినా బ్యాడ్ గా వస్తుందేమో అనుకున్నాను, బట్ వచ్చినా కూడా మనం పట్టించుకోవద్దు అనిపించింది. ఇక ఆల్రెడీ మన లైఫ్ మీదనే దెబ్బ కొట్టినాక ఆ కమెంట్స్ పెద్ద లెక్కన అనిపించింది అనమాట. బట్ అంతా నాకైతే బ్యాడ్ గా అయితే అసలు రాలేదు కమెంట్స్. సో దాని తర్వాత నాకు ఇట్లానే మెల్లిమెల్లిగా అన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళడం, ఫాలోవర్స్ పెరగడము, కమెంట్స్ రావడం, అండ్ షేర్స్ అయితే ఎట్లా అంటే
నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ స్టేటస్లు పెట్టుకోవడం అంట, వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పంపించడం, నా వాట్సాప్ లో ఉన్న ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేసుకోవడం, స్టోరీ పెట్టుకోవడము, స్టేటస్ పెట్టుకోవడం, వాళ్ళు నాకు షేర్ చేయడం. అసలు ఎట్లా అంటే నేను నా వీడియోస్ ఎట్లా అంటే ఇంట్లో జరిగేటి అనమాట. ఇంట్లో డైలీ రెగ్యులర్ గా జరిగే వీడియోస్ నే నేను చేయడం జరిగింది అనమాట. అట్లా నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంట్లో జరిగేటివి కామన్ గా కామెడీగా ఉంటాయి కదా, అట్లా చేద్దాం అనిపించింది అనమాట. సో అట్లా అన్ని వీడియోస్, ప్రతి వీడియో మిలియన్స్ వెళ్ళిపోవడము. అయితే ఫస్ట్ నేను ఒక 1 మిలియన్ వెళ్తే చాలు అనిపించింది. సరే ప్రతి ఒక్క వీడియో 1 మిలియన్ వెళ్తే చాలు లేదు. 1 వెళ్ళింది, 2 వెళ్ళింది, 3 వెళ్ళింది, 4. ఓ మై గాడ్ అనిపించింది అనమాట. అంటే 1 డేలోనే కాదు, 1 వీక్ లో అట్లా వెళ్ళినాయి. బట్ ఒక్క వీడియో 8 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. నేను మార్నింగ్ పోస్ట్ చేశాను, ఈవినింగ్ నైట్ ఓపెన్ చేసి చూస్తే 8 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది. ఓ మై గాడ్ అనుకున్నా తెలుసా, అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ అంతేకాకుండా నా వీడియోస్ ఇట్లా బట్టలు కుర్చీ మీద వేసే వీడియోస్, పిన్ని వీడియో, ఇది కూడా ఇంట్లో జరిగే సిచ్యువేషన్ కదా. సో ఈ వీడియో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రెగ్యులర్ గా మా ఇంట్లో జరిగేది అదే అనమాట. నాకు వాషింగ్ మిషన్ ఉన్నా కూడా ఆ కుర్చీ మీద బట్టలు 1 వీక్ వరకు అలానే ఉంటాయి అనమాట. మా హస్బెండ్ తిడతాడు అనమాట, మడత పెట్టచ్చు కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ కి వ్యూస్ చూపించిన తర్వాత నీలాగా ఇంత మంది కూడా ఉన్నారా అని చెప్పేసి కూడా కమెంట్ చేసినారు అనమాట. చూసిన అంతేకాదు ఈ వీడియోని సింగర్ గీతా మాధురి కూడా స్టోరీ పెట్టుకున్నారనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వీడియో నేను కూడా చూడలేదు అనమాట. ఆ పోస్ట్ ని నా ఫాలోవర్సే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించారనమాట. వీళ్ళైతే నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతవరకు వైరల్ అయిపోయినాయి. ఎవరి మాటలు అయితే పట్టించుకోను. ప్లీజ్ నాకు ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో నన్ను ఎంకరేజ్ చేయండి. డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు చూసినారో, నేను అక్కడ నుంచి పక్కకు జరుగుతూనే ఉంటాను అనమాట. మెల్లగా ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడుతున్నారో నేను పక్కకు జరుగుతాను అనమాట, వినాను అనమాట మాటలు. ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేస్తారో చూసినారో మంచిగా ఇంకా మోటివేషన్ వస్తుంటది అనమాట నాకు. అసలు ఎలా అంటే జనాలు ఇంకా నా వీడియోని నచ్చేస్తారు అనమాట. నా వీడియోస్ ని, నా ఐడి కూడా అంత పాపులర్ అయిపోయింది అనమాట. ఆ టైంలో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో పాటు నాకు అమౌంట్ కూడా, నేను ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ కూడా రావడం స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడైతే ఈ వీడియోస్ అన్నిటికీ ఏమైనా ట్రిక్ ఉందా అంటే ఏమి ట్రిక్ లేదు. నా ఓన్ కాన్సెప్ట్ తోని చేయడం జరిగింది. ఓన్లీ హోమ్ లో జరిగేటివే నేను కామెడీగా క్రియేట్ చేసుకొని నేను వీడియో అయితే చేశాను అనమాట. ఆ ఎఫెక్ట్స్, ఆ ఎడిటింగ్ అంతా కూడా నేనే చేసుకున్నాను అనమాట. ఎవరి సలహా కాదు, ఎవరితోని చేయించలేదు. ఏ యాప్స్ కూడా నేను యూజ్ చేయలేదు, ఓన్లీ ఇన్షాటే. అది కూడా నేను ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా నేను యూట్యూబ్ నుంచి కానీ క్రోమ్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకునేది అనమాట. ప్రతిది కూడా నేను అన్ని కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకునే నేను ఆ వీడియోస్ అన్ని ఎడిటింగ్ నేనే చేసుకునేది అనమాట. చాలా మంది అడుగుతున్నారు ఎడిటింగ్ ఎవరు చేస్తారని. నేనే చేసుకుంటాను అనమాట. ఎడిటింగ్ నేనే చేసుకుంటా, వీడియోస్ నేనే చేసుకుంటే. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా నేను మీ ముందుకి ఇట్లా వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. మీకు ఇంకా అసలు బోర్ కొట్టదు. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అట్లా నాకు 1 మిలియన్ వ్యూస్ వెళ్ళడము అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. విత్ ఇన్ 15 days లోనే నా ఐడి అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేని వేలో వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు అనిపించింది అనమాట, ఎట్లనైనా సరే నా ఎనిమీస్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా అనిపించింది అనమాట. సో బట్ ఇంకా అమౌంట్ అయితే రావట్లేదు. 1 మిలియన్ వ్యూస్ అంటే ఒకటి 2 మిలియన్ వ్యూస్ వెళ్ళినాయి. ఫాలోవర్స్ కూడా పెరిగిపోయినారు. బట్ ఎంతవరకు అమౌంట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఏంటి, నా ఎనిమీస్ కి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా అనిపించింది అనమాట. సో అట్లా నేను ఇంకా వీడియోస్ కష్టపడుతూనే ఉన్నాను అనమాట. సో అప్పుడు నాకు అమౌంట్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి వరకు మీరు నా ఎనిమీస్ వల్ల నేను ఎంతవరకు అయితే గ్రో అప్ అయ్యానో నేను చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను అమౌంట్ ఎలా స్టార్ట్ అయింది, అమౌంట్ ఎట్లా వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్ లో అమౌంట్ రావాలంటే నాకు తెలిసి అయితే ఖచ్చితంగా 10K ఫాలోవర్స్ ఉండాలేమో. మేబీ నాకు 10K ఫాలోవర్స్ తర్వాతనే నాకు అమౌంట్ రావడం స్టార్ట్ అయింది. దాంతో పాటు ప్లస్ మన వీడియోస్ అనేది వ్యూస్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం 50K 100K అయినా ఉండాలి ఖచ్చితంగా. అట్లా ఉంటేనే మనకు ఖచ్చితంగా అమౌంట్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే ప్రమోషన్ చేయడము. మనకి ఇన్స్టాగ్రామ్ వాళ్ళైతే ఇవ్వరు అమౌంట్. సో ప్రమోషన్ చేయడం. ఇప్పుడు ఎవరైనా డ్రెస్ గురించి ప్రమోట్ చేయమన్నారు అనుకో, ఈ డ్రెస్ మా దగ్గర క్వాలిటీ బాగుంటుంది, మా డ్రెస్ గురించి చెప్పండి, లేదంటే మా ఇయర్ రింగ్స్ గురించి చెప్పండి, మా బ్యాంగిల్స్ గురించి చెప్పండి, మా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి. అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. సో అప్పుడు నాకు వాటి గురించి ఏ మాత్రం నాలెడ్జ్ లేదనమాట, ఆ ప్రమోషన్స్ గురించి. సో ఆ టైంలో నాకు ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. అందులో నాకు రిప్లై ఇచ్చేది రమ్య బాను
అండ్ ట్విన్ బటర్ఫ్లై నాయన అర్పిత సిస్టర్. సో వీళ్ళిద్దరు నాకు బాగా మంచిగా, నేను ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే నాకు ఇద్దరు మంచి రిప్లై ఇస్తారనమాట. వీళ్ళిద్దరు నాకు ఫుల్ సపోర్ట్ చేశారనమాట. నేను ఫస్ట్ తీసుకున్న అమౌంట్ ఎంత అంటే ప్రమోషన్ ద్వారా 100 రూపీస్ చెప్తున్నాను నిజంగా జెన్యున్ గా. నాకు తెలియదు అప్పుడు 100 రూపీస్ తీసుకోవాలని కూడా. సో 100 రూపీస్ తీసుకున్నాను. అయితే వీళ్ళిద్దరికి చెప్పాను అనమాట, నేను ఫస్ట్ ప్రమోషన్ కి ఇంత తీసుకున్నానంటే, ఏంటి 100 రూపీస్ తీసుకున్నావా, అంత తక్కువ తీసుకున్నావా అన్నారు. నాకేమో ఆ టైంలో 100 రూపీస్ ఎక్కువ అనిపించింది. బట్ వాళ్ళు అన్నారు, నీకు 10,000 మంది ఉన్నారు, 10,000 మందికి నువ్వు అంత తక్కువ తీసుకుంటావా అన్నారు అనమాట. అవునా, ఎంత తీసుకోవాలంటే ఇంత తీసుకోవాలి. నేను అసలు ఎట్లా అంటే ఇంక ఎక్స్పెక్ట్ పోతున్నాయి కదా, మంచి వైరల్ అయిపోతున్నాయి. సో నేను అమౌంట్ ఇంత అని చెప్పిన వాళ్ళు అసలు నో అని చెప్పకుండా నాకు అమౌంట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారనమాట. ఆ టైంలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఇస్తారని కూడా అనుకోలేదు అనమాట. చాలా మంచిగా ఇచ్చారనమాట. సో అట్లా మనకి అమౌంట్ రావడం అయితే స్టార్ట్ అయింది గైస్. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు డైలీ నీడ్స్ కి యూజ్ అయితే చాలు, పాకెట్ మనీకి, లేదంటే ఏదైనా కూరగాయలు కొనడానికి, లేదంటే నాకేమన్నా టైం పాస్ కానప్పుడు ఫుడ్ తినడానికి బయటకు వెళ్ళి పానీపూరి తినడానికి అలాంటివి వస్తే చాలా అనిపించింది. బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అలా అమౌంట్ వచ్చినప్పుడు మా హస్బెండ్ అన్నది ఒక్క మాట, ఈ అమౌంట్ ని నువ్వు అస్సలు ఖర్చు పెట్టకు, నేను కూడా తీసుకోను, దీని నుంచి నువ్వు ఏదైనా మెమరబుల్ గా ఉండే గిఫ్ట్ తీసుకో అని చెప్పినారు అనమాట. అసలు ఇంకా మా హస్బెండ్ అట్లా అన్న తర్వాత, ఇంత కష్టపడుతున్నప్పుడు హస్బెండ్ డబ్బులు తీసుకుంటారు కదా, అంత డబ్బులు వచ్చినప్పుడు. బట్ మా హస్బెండ్ నా దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేదనమాట. సరే మా హస్బెండ్ అలా అన్న తర్వాతకి నేను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. అప్పుడు అనిపించింది అనమాట, డబ్బులు వస్తుంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వడము. ఇంకా అందులో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ కానీ మా సిస్టర్స్ కానీ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. నీకు వ్యూస్ వస్తుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు మమ్మల్ని అడుగుతున్నారు, మీ చెల్లి అసలు ఎట్లా వీడియో చేస్తుంది, ఎట్లా వస్తుంది, మాకు ఎంత ఐడియాస్ ఎట్లా వస్తుంది, అసలు ఇంత జోక్ గా ఎందుకు చేస్తుంది, ఇంత కామెడీ నవ్వలేకపోతున్నాం, అసలు అంత బాగా చేస్తుంది వీడియోస్, అసలు ఏమైనా ట్రిక్ ఉందా చెప్పొచ్చు కదా, మేము కూడా చేస్తాం, అట్లా ఎట్లా వైరల్ అవుతుంది, మీ చెల్లెకి ఏదో సీక్రెట్ వాడుతుంది మీ చెల్లె అని ఇట్లా వాళ్ళని అడగడము, మా అమ్మని అడగడం, మంచిగా చేస్తుంది వీడియోలు, మంచిగా చేస్తుంది, మస్తు వైరల్ అవుతుంది కదా అది అని చెప్పడం. అందులో భాగంగా మనం టీవీలో కూడా రావడము, మనం ఆడవాళ్ళు మీకు జోహార్లు అని ఒక ప్రోగ్రామ్ చేసినాం. అదే టైంలో వీడియోస్ వైరల్ అవుతున్న టైంలో మనం ప్రోగ్రామ్ కూడా చేసినాం. నాకు అట్లానే వీడియోస్ ద్వారానే వచ్చింది అని అనుకుంటున్నారు, బట్ అట్లా కాదు, వీడియోస్ ద్వారానే ఒక ఫ్రెండ్ పరిచయం అయిందనమాట. తన ద్వారా నేను వెళ్లాల్సి వచ్చింది అనమాట. అది నాకేం వాళ్ళెవరు నాకు ఈటీవీ వాళ్ళెవరు నాకు కాంటాక్ట్ అవ్వలేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ద్వారానే నేను అందులోకి వెళ్లాల్సి వచ్చింది అనమాట. ఆల్రెడీ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. సో అట్లా వెళ్ళిపోవడము, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వడము. అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక ప్రమోషన్ వస్తే కూడా నేను చేశాను అనమాట, ఒకటి ఫోటో షూట్ చేయడం కూడా జరిగింది అనమాట. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది అనమాట, అది వీడియో చూడండి. సో అట్లా నాకు ఎట్లా అంటే చాలా వచ్చాయి అనమాట. మా సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇట్లా షాప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళని అడిగారు అనమాట, ఇట్లా మీ చెల్లి ప్రమోషన్ చేస్తారా ఒకసారి అడగారా, ఎంత తీసుకుంటుందో అని అడగండి అంటే. అట్లా కూడా నేను కొంతమంది మా సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేను ప్రమోషన్ చేశాను అనమాట. అట్లా కూడా నేను కొన్ని డబ్బులు అయితే సంపాదించాను. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇంట్లోనే ఉండి ఒక 1-2 అవర్స్ కష్టపడి ఇట్లా డబ్బులు సంపాదించవచ్చు అని అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. ఎందుకంటే ఒక జాబ్ కూడా చేయొచ్చు, జాబ్ చేసి కూడా సంపాదించవచ్చు. బట్ జాబ్ అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలి. బట్ ఇదేంటి, ఇంట్లోనే ఉండి ఇంత సంపాదించుకోవడం. బట్ ఇది క్లిక్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం సంపాదించుకోవచ్చు. ప్రమోషన్ చేశాను, అండ్ దాంతో పాటు కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయన్నమాట ప్రమోషన్ లో. అండ్ గిఫ్ట్స్ కూడా నేను ప్రమోట్ చేశాను. ఆ గిఫ్ట్స్ నాకే అనమాట, మళ్ళీ రిటర్న్ అయితే వాళ్ళు తీసుకెళ్ళలేదు. కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చాయన్నమాట. ఫుడ్ కూడా కొంతమంది పంపించడం జరిగింది, అది కూడా నేను ప్రమోషన్ చేశాను. బట్ ఫుడ్ ఎట్లా అంటే ప్రోమో కోడ్ ఇస్తారనమాట. నా ప్రోమో కోడ్ వాళ్ళు యూజ్ చేస్తే నాకు కొంచెం అమౌంట్ అనేది వస్తుంది అనమాట. బట్ నేను అప్పుడు అనుకున్నాను, నా ప్రోమో కోడ్ ఎవరు యూజ్ చేస్తారు, అసలు యూజ్ చేస్తారా, సెలబ్రిటీస్ యూజ్ చేస్తారు, మనం ఎందుకు యూజ్ చేస్తారు, మనం నమ్ముతారా, అసలు వస్తాయా అనుకున్నా నేను. బట్ అలా డొమినోస్ లో ప్రోమో కోడ్ ఇచ్చారన్నమాట, 279కి 7 పిజ్జాస్. బట్ నిజంగా అది చూస్తుంటే నిజంగా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా. రియల్ గానే 279కి 7 పిజ్జాస్ వచ్చాయి నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే. సో అది నేను వీడియో పోస్ట్ చేశాను అనమాట. నా ఫ్యామిలీలోనే చాలా మంది బుక్ చేసుకున్నారు అనమాట. సో 279కి 7 అంటే చాలా గ్రోతే కదా, సో అందుకనే చేశాను అనమాట. బట్ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు 30,000 to 40,000 వచ్చాయి అనమాట. దాని నుంచి అయితే అమౌంట్ డొమినోస్ నుంచి అయితే 30,000 to 40,000 దాకా వచ్చాయి అనమాట. సో అది డాలర్ లో కన్వర్ట్ అయిపోయి వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఆ
అమౌంట్ ని. సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా, ఇటు ప్రమోషన్స్, ఇటు ఫుడ్ ఐటమ్ లో నుంచి ప్రతి దాంట్లో నుంచి నాకు అమౌంట్ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఒకవేళ నా ఎనిమిసే నాకు అలా అనకపోయి ఉంటే నేను నిజంగా ఆ స్టెప్ తీసుకోకపోయేదాన్నేమో. బట్ నా ఎనిమిస్ వల్లనే నేను ఇలా ఈ స్టేజ్కి వచ్చాను. బట్ నా ఎనిమిస్ ఎలా అంటే నన్ను ఇంకా బ్యాడ్ గా చేద్దామని అనుకుంటారు. బట్ నేను ఇంకా స్టెప్ పైకి వెళ్ళిపోతున్నాను, వాళ్ళు నన్ను డౌన్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ నేను అస్సలు ఎవరి మాట వినను ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి అంతే. బట్ నేను దాని నుంచి ఆ డబ్బుల నుంచి ఏం తీసుకున్నానంటే, ఆల్రెడీ మీకు గిఫ్ట్ బాక్స్ కనిపించింది. సో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, గోల్డ్ బాక్స్ లాగా ఉంది కదా ఇది. సో దీంట్లో ఏముందంటే, సో ఫైనల్లీ నా డ్రీమ్ అయితే సక్సెస్ చేశానని నేను అనుకుంటున్నాను. వీడియో అయితే చాలా లెంతీ అయిపోయిందని అనిపిస్తుంది, బట్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరైతే రెడీయా చూడ్డానికి? సో చూడ్డానికి అయితే గోల్డ్ బాక్సే, బట్ లోపల ఏముంది, గోల్డే ఉంది అనుకుంటున్నారా? సో గోల్డే ఉంది లోపల కూడా. గోల్డ్ బ్లాక్ బీడ్ తీసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇది తీసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంచెం అప్సెట్ అయినారు, ఎందుకంటే ఇంత చిన్నది తీసుకున్నా, కొంచెం పెద్దది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో పెద్దది తీసుకోవాలని ఉండే, కాకపోతే కొంచెం అమౌంట్ మా హస్బెండ్ కి కూడా కొంచెం గిఫ్ట్ లాగా ఇచ్చాను. అంటే ఆయనకి వాచెస్ అంటే చాలా ఇష్టం అనమాట, వాచెస్ లో నైస్ ఫిట్ వాచ్ ఇచ్చాను. సో ఇంకొంచెం అమౌంట్ అవి అలా కొనుక్కోవడం, నేను షాపింగ్ చేసుకోవడము, అట్లా కొంచెం అమౌంట్ అయితే అయిపోయింది. సో ఎంత వచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత అమౌంట్ అయితే వచ్చింది గైస్. సో ఫైనల్లీ ఈ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. మెయిన్ గా నా ఎనిమిస్కి నా రిటర్న్ గిఫ్ట్ దిస్ వన్. నా ఎనిమిస్కి అయితే ఇది నా రిటర్న్ గిఫ్ట్. సో ఫైనల్ గా ఇది నేను వేసుకొని అయితే మీకు చూపిస్తాను. అయితే తీసేద్దాం. ఇది 1 గ్రామ్ గోల్డ్ ఉంటది కదా, సో అదనమాట 1 గ్రామ్ గోల్డ్. ఇది నాకు బ్లాక్ బీడ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం యాక్చువల్ గా. సో ఇప్పుడు ఇది ఏంటంటే చూడ్డానికి మీకు కొన్నదానిలాగానే కనిపించవచ్చు. చూడ్డానికి మీకు చూడండి, ఇక్కడ చూడ్డానికి ఇది మీకు కొన్నదానిలాగానే కనిపిస్తుంది, బట్ ఇది నిజంగా రియల్ గోల్డే. చూడండి, ఇక్కడ నేను బ్లాక్ బీడ్స్ ఇలా పెట్టించాను, అండ్ ఇవి ఇలా పెట్టించాను అనమాట కిందికి. ఇవన్నీ గోల్డ్ అన్నమాట. నాకు వేరే డిజైన్ ఉండే అనమాట మైండ్ లో, బట్ వాళ్ళు అంత కస్టమైజ్ చేయను అన్నారు అనమాట. ఇది కస్టమైజ్ చేయించుకున్నాను, అంటే గోల్డ్ షాప్స్ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి చేయించుకున్నాను అనమాట. నీకు ఇక్కడ క్లిప్స్ కూడా పెడతాను. సో నాకు మైండ్ లో వేరే డిజైన్ ఉండే, బట్ అది కాదని చెప్పారనమాట అంత అమౌంట్ లో. సో సరేలే ప్రస్తుతానికి ఇది ఉంచుకోండి, తర్వాత ఫ్యూచర్ లో చూద్దాం అన్నట్టుగా. చూసారు కదా, ఎందాక దానికి ఇప్పుడు దానికి ఎందాక అసలు ఇంత షైనింగ్ వచ్చింది, ఇప్పుడు షైనింగ్ చూడండి ఎంత వస్తుందో. ఇది రాదండి, ఇది 1 గ్రామ్ గోల్డ్. చూడండి, మీరే చూడండి అసలు గోల్డ్ ఎంత మంచి షైనింగ్ వస్తుంది చూడండి. ఇదిగో చూసారు కదా. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా ఎనిమిస్కి, సో నా ఎనిమిస్ అనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా చెప్తుంది ఏంటంటే, మీరు ఏదైనా సక్సెస్ డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి మీ సక్సెస్ ని మీరు రీచ్ అవ్వడానికి గివప్ ఇచ్చారనుకోండి, మీరు అక్కడే ఆగిపోతారు. మీరు ఎప్పుడైతే మీ సక్సెస్ ని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళిపోయారనుకోండి, ఖచ్చితంగా మీరైతే రీచ్ అవుతారు. సో నేనైతే నన్నైతే ఎంతమంది ఎన్ని అన్నారో, మస్తు మంది అన్నారు, నాకు అవన్నీ నా మైండ్ లో ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మా హస్బెండ్ ఒక్కడే నాకు సపోర్ట్ చేసిండో, నేనైతే ఎవరి మాటలు పట్టించుకోకుండా ఫైనల్లీ ఇక్కడికి చేరుకున్నాను అనమాట, ఇక్కడికి. సో అందుకనే చెప్తున్నాను, ఎవరి మాటలు పట్టించుకోకండి, మీకు నచ్చిన దారిలో మీరు వెళ్ళిపోండి. వాళ్ళు వీళ్ళు కంప ముళ్ళు వేస్తుంటారు, పట్టించుకోకండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎదుగుతుంటే గివప్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు, అసలు గివప్ అవ్వద్దు. ఖచ్చితంగా సక్సెస్ ని రీచ్ అవ్వండి. ఏదో ఒక రోజు అయితే మీరు ఖచ్చితంగా డెస్టినేషన్ కి రీచ్ అవుతారు. నేనైతే నా డెస్టినేషన్ కి హాఫ్ రీచ్ అయినాను, ఇంకా చాలా రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఫైనల్ గా నేనైతే ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే నేను ఈ అమౌంట్ తీసుకున్నాను. ఆయన మర్చిపోయాను మీకు చెప్పడము, మీకు మోజు నుంచి కూడా నేను అమౌంట్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఎలా అంటే ఆ మోజులో ఎలా వీడియోస్ చేశానంటే, నా వీడియోస్ అనేది వైరల్ అవుతున్నాయి కదా, ఆ వైరల్ అయ్యే వీడియోస్ అన్ని కూడా షేర్ చాట్ లో, మోజులో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ అందరు నా వీడియోని డౌన్లోడ్ చేసుకుని అక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో అయితే నాకు తెలిసిన వాళ్ళు నాకు పంపించారనమాట, మీ వీడియో ఇక్కడ కూడా వీళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారు, సో మీరు కూడా ఒక ఐడి క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి. మిట్టపల్లి సౌజన్య ఇన్స్టాగ్రామ్ లో
చాలా అదే మోజ్లో చాలా ఫేమస్ అన్నమాట. తనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, 2 lakhs దాకా ఉన్నారు అనుకుంటా, 3 or 2 or. సో తను నాకు సజెస్ట్ చేసింది అనమాట. సో వై నాట్ అని చెప్పేసి దాంట్లో కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ పెట్టిన వీడియోస్ మోజ్లో కూడా పెట్టాను, సేమ్ ఐడి ఉంటుంది నాకు అన్నిట్లలో కూడా. సో విత్ ఇన్ 10 days లోనే నాకు అందులో కూడా ఫాలోవర్స్ పెరిగిపోయినారు అనమాట. విత్ ఇన్ 10 days లో 10K ఫాలోవర్స్ రావడము. అండ్ దాంట్లో కూడా మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలన్నమాట. సో మానిటైజేషన్ ఇట్లా అప్లై చేసుకోవాలి దాంట్లో కూడా. సో దాంట్లో కూడా అప్లై చేశాను అనమాట మోజ్లో కూడా. సో మోజ్లో కూడా నాకు మోజ్లో ఎట్లా అంటే వీక్లీ అమౌంట్ పడుతుంది అనమాట. మోజ్ నుంచి కూడా వచ్చాయన్నమాట అమౌంట్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మోజ్లో, ఇన్స్టాగ్రామ్ లో రెండిట్లలో నాకు అమౌంట్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఫేస్బుక్ లో కూడా నేను రీసెంట్ గానే పోస్ట్ చేస్తున్నాను, దాంట్లో కూడా అమౌంట్ వస్తుంది అంటే. సో యూట్యూబ్ గురించి, ఫేస్బుక్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. సో ఫైనల్ గా మీ అందరి డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్ గా నాకైతే అమౌంట్ అయితే వచ్చింది గాస్. ఇప్పుడైతే నేను మోనోమేష్ 2.0 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోస్ అయితే స్టాప్ చేశాను, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చిన అమౌంట్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వచ్చిన అమౌంట్ తోటి మళ్ళీ ఏం తీసుకుంటాను అనేది నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మోనోమేష్ 2.0 అయితే నేను నా ఫాలోవర్స్ తోని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వీడియోస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినాను అనమాట మోనోమేష్ 2.0. సో చూద్దాము ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇక్కడ కానీ కమెంట్ చేస్తారో నాతో వీడియో చేయడానికి. సో అప్పటి నుంచి మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇప్పటికైనా నా ఎనిమిస్ నా గురించి కానీ, నా ఎనిమిస్ అనే కాదు, ఎవరైనా సరే ఎవరి గురించి అయినా ఆలోచించకుండా మీ సక్సెస్ ని మీ డెస్టినేషన్ కి రీచ్ అవ్వండి. సో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. సో ఓకే, మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.